వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. సాయంత్రం అయితే చాలు ఒక బండి దగ్గర జనాలందరూ కూడా చాలా విపరీతంగా గుమ్ముకూడి మరి పుల్కాని ఎంజాయ్ చేస్తుంటారు. ఏంటా సీక్రెట్ అని వెతికితే అది వచ్చేసరికి మనకి గానియా పుల్కా పాయింట్ అండి. ఎంత ప్రసిద్ధి అంటే పుల్కాని నాన్ వెజ్ కర్రీతో తింటుంటే ఉంటుందబ్బా ఆ టేస్టే వేరు. అయితే అసలు సీక్రెట్ ఏంటి, అసలు ఆ ఓనర్ ఎవరు, ఆయన ఎలా కష్టపడ్డాడు, ఆ ఫుడ్కి అంత టేస్ట్ అవడానికి కారణం ఏంటో కనుక్కుందాం పదండి. దీని గురించి మనతో మాట్లాడడానికి గానియా పుల్కా పాయింట్ నుంచి బాలు గారు మనతో ఉన్నారు. బాలు గారు నమస్తే అండి, బాగున్నారా? అది ఇప్పుడు మహా అయితే ఇప్పుడు 3 అయింది కాబట్టి ఓకే, ఒక 2-3 గంటలు అయితే దొరకరు మీరు నాకు. ఆ ఫ్లోలో ఆ జనాల మధ్యలో ఎలా ఉంటదంటే ఆ ఫుడ్ కోసం జనాలు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మీలో ఎవరైనా సరే మిస్ అయితే కనుక ఒక్కసారి గానియా పుల్కా పాయింట్ బందర్ రోడ్ లో ఉంటుంది, చందన గ్రాండ్ పార్కింగ్ ప్లేస్ లో ఉంటుంది బందర్ రోడ్ లో. సో ఒక్కసారి విజిట్ చేస్తే కనుక మీరు మళ్ళా వదిలిపెట్టరు, అంత టేస్ట్ ఉంటుంది అక్కడ. పుల్కా పాయింట్ లో ఉన్నటువంటి కర్రీసే కానీ పుల్కానే కానీ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. సో ఓకే బాలు గారు, అసలు ఈ ప్రయాణం ఎప్పుడు మొదలు పెట్టారు ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే నేను ఎంఎస్సి చేశాను. ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో చేశాను. ఓకే. చేసి 2009 వరకు ఎంఎస్ అయిపోయింది. ఓకే. 2009 నుండి 2011 వరకు ఎంఎస్ చేశాను. ఓకే. చేసిన తర్వాత 2011 ఎస్ఐకి నా గోల్ ఏంటంటే ఎస్ఐ కొట్టాలి. ఓకే. ఎస్ఐ కొట్టాల్సి ఉంటే 2011 నోటిఫికేషన్ కి ఎస్ఐకి ఓకే ఫైనల్ సెమ్ ప్రాజెక్ట్ వర్క్ ఉంటది కదా, అవునవును, దాన్ని అట్లా ఫేక్ పెట్టేసేసి ఇక నేను కోచింగ్ సెంటర్ కి వెళ్ళిపోయాను. ఓకే, ఆప్షనల్ గా పెట్టేసి వెళ్ళిపోయాను. హైదరాబాద్ వెళ్ళిపోయి దిల్సుఖ్ నగర్ లో ఎస్ఐ కి కోచింగ్ తీసుకున్నాను. ఓకే. తీసుకున్న నోటిఫికేషన్ రాశాను, బాగా కష్టపడ్డాను. ఓకే. కష్టపడిన తర్వాత ఏంటంటే అది జస్ట్ మిస్ అయింది, ఒక 2 or 3 మార్క్స్ పోయింది. ఈవెంట్స్ మొత్తం అయిపోయింది. ఓకే. అయిపోయిన తర్వాత నాకు 2015 సంవత్సరంలో మ్యారేజ్ అయింది. మళ్ళీ 2016 సంవత్సరం నేను ఎస్ఐకి మళ్ళీ ఇంకో అటెంప్ట్ చేశాను. అటెంప్ట్ చేస్తే అది కూడా అంతే సేమ్. ఇవన్నీ అయిపోయినాయి మొత్తం. మన దగ్గరకు వచ్చేసరికి ఒక 5 మార్క్స్ లో డిఫరెన్స్ లో మిస్ అయిపోయింది. ఓకే. ఈ లోపల ఏంటంటే 2015లో నాకు మ్యారేజ్ అయింది. మాది ఏంటంటే ప్రాపర్ ఒంగోలు. ఒంగోలు దగ్గర చెన్నగంజం అని అక్కడ అనమాట. చెన్నగంజం మండలం, రామచంద్ర నగరం విలేజ్ అక్కడ. ఇక అక్కడ నుండి ఏంటంటే నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడ కృష్ణలంక, మా అత్తయ్య గారు వాళ్ళది కృష్ణలంక. ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 2015 మ్యారేజ్ అయిపోయిన తర్వాత 16 మా పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఇక నేను స్టడీ పరంగా బయటికి వెళ్ళాలంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి. మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే కొద్దిగా వరకు ఏం పర్లేదు, వాళ్ళ మీద భారం పడకోకుండా ఇంట్లో వాళ్ళ మీద. ఇక మా బామ్మర్దోళ్ళు సపోర్ట్ ఉన్నారు అప్పుడు. ఉంటే ఏంటంటే ఆ సపోర్ట్ వల్ల నేను ఎక్కడికన్నా వెళ్ళి చదువుకున్నా కూడా ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనుకున్నాను. కాకపోతే మా బామ్మర్దోళ్ళు ఏంటంటే కూల్ డ్రింక్స్ వ్యాపారం చేసేవాళ్ళు. ఈ వ్యాపారం కరెక్ట్ కాదు, అదేంటంటే సీజనల్ వ్యాపారం. సీజనల్ గా ఉన్నప్పుడు సంపాదించుకోవటం, అన్ సీజన్ లో కొద్దిగా అనేది ఉండేది. సరేనని ఇంకా ఇది కరెక్ట్ కాదు అని పుల్కా పాయింట్లు, మాది ఒంగోలు దగ్గర కదా కాబట్టి ఒంగోలు పుల్కా ఫేమస్ అయితే అక్కడ నుండి ఆ పాయింట్ ని ఇక్కడ తీసుకొస్తే బాగుంటది అని నా ఆలోచనతో ఇక్కడ మా బామ్మర్దుల్ని కనుక్కొని పెడదాం బావ అన్నారు. సరే అని అక్కడ నుండి అంటే వాళ్ళకి కూడా రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉండాలి. రెగ్యులర్ అంటే ఏ బిజినెస్ ఏ బిజినెస్ అయినా సరే సీజనల్ వ్యాపారం అనేది మనకి ఎదుగుదలకు ఉండదు. 365 రోజులు అనేది మనకి రన్నింగ్ అనేది కావాలి. అప్పుడే మనం ఎదగడానికి కొంచెం బాగుంటుంది. నేను ఇది ఎంచుకున్నాను. ఎంచుకుని మా బామ్మర్దోళ్ళు చెబితే సరేలే బావ అన్నారు. సరే స్టార్ట్ చేశాను. నేను అక్కడికి వెళ్ళి నేర్చుకుని వచ్చి మొత్తం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఒక 5 months లో మనకు గ్రోతింగ్ బాగా కనిపించింది. రిజల్ట్ ఏంటనేది వచ్చింది. వచ్చిన తర్వాత ఇక అందరం కలుసుకుని చేసాం. కరోనాకు ముందు వరకు ఏంటంటే 10 మంది వర్కర్లు, ఒక 5 బళ్ళు దాకా ఉండేది. కరోనా తర్వాత తెలిసిందే కదా, బిజినెస్ అనేది బాగా ఇబ్బంది అయింది. ఇక అప్పుడు ఏంటంటే అంత ముందు వరకు సంపాదించుకున్నది ఏంటంటే కరోనా టైంలో మేము ఎక్కడికి వెళ్ళకుండా మేము రొటేషన్ చేసుకున్నాం అన్నమాట. దానికి అది అంతకుముందు వచ్చిన ఇన్కమ్ అంతా రొటేట్ చేయడం 4-5 సంవత్సరాలు సంపాదించుకున్నాం. అంటే 2019లో కరోనా వచ్చింది కదా, ఈ 4-5 సంవత్సరాలు కొంచెం గెయిన్ చేసుకున్నా. ఏంటంటే మనకి ఆ టైంలో మాకైంది చిన్న పిల్లలు అప్పుడే 3-4 ఉన్నారు. ఉండేసరికి బయటకు వెళ్ళడానికి భయం వేసి మేము సరిపెట్టుకుంటూ వచ్చాం. వచ్చిన తర్వాత ఏంటంటే ఇక తర్వాత ఏంటంటే వాళ్ళకి మా బామ్మర్దులకు కూడా మ్యారేజ్ లేనాయి. మాకు కరోనా తర్వాత ఏంటంటే మిగతా వర్కర్లు అందరూ వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే 2 పాయింట్లు ఉన్నాయి. చందన గ్రాండ్ కృష్ణలంక పాయింట్లు ఉన్నాయి. పాయింట్లు ఉంటే ఏంటంటే మేమేమనుకున్నామంటే ఇంక వాళ్ళకి మ్యారేజ్ అందరూ అనుకూలంగా ఉండరు కదా, వాళ్ళకి మ్యారేజ్ అయినాయి కాబట్టి మీరు ఒక బండి వేసుకోండి, నేను ఒక బండి వేసుకుంటాను అని చెప్పి ఇంక నేను చందన గ్రాండ్ బండి వేసుకుంటాను, నేను మా బామర్దులు అంటే వేరే బండి వేసుకుంటాను. ఈ గానియా బ్రాంచెస్ కింద డివైడ్ అయిపోయారు. గానియా అంటే ఏంటంటే మా అమ్మాయి పేరు అన్నమాట, పాప పేరు. ఫస్ట్ అదే చెప్పారు 2016లో పాప పుట్టింది అనమాట, అంటే 15లో పుట్టింది. 2015 స్టార్టింగ్ లో మ్యారేజ్ అయింది, ఎండింగ్ లో మా పాప పుట్టింది. అక్కడ నుండి ఈ గానియా బ్రాండ్ అట్లా పడిపోయింది. ఇక ఇదంతా ఏంటంటే అప్పటి వరకు ఏంటంటే నాన్ వెజ్ లేకోకుండా వెజ్ తోనే నడిచేది. అప్పుడంతా ఒక ప్లేట్ 30 రూపాయలకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి కాబట్టి మేమేంటంటే 50 రూపాయలు ప్లేట్ జీడిపప్పు కర్రీ, పన్నీర్ కర్రీ, నాన్ వెజ్ కర్రీస్ అంటే పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ, ఇవన్నీ ఏంటంటే ప్లేటు 50 రూపాయల లెక్కన. మేతి చమన్ కర్రీ దాంతో 70 రూపీస్. ఇప్పుడు కాజు కూడా ఎక్స్పెన్స్ అయిపోయింది కదా, కాజు కూడా 70 చేద్దామని ఇప్పుడు ఆలోచిస్తున్నాం అనమాట. కాజు ఏంటంటే ఆ 50 రూపీస్ కి మనకి కన్వీనియంట్ గా ఉండదు. పర్లేదు, 70 is a reasonable price. విజయవాడలో ఎక్కడ లేదు. ప్లస్ రెస్టారెంట్ కి వెళ్తే మినిమం 120 రూపీస్ కంపల్సరీ క్యాష్ చేస్తాం. టార్గెట్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఆడియన్స్ కూడా, క్లాస్ వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోయి ఒక ఫ్యామిలీ వెళ్ళి డాబాలోకి వెళ్ళి తినేటట్టు అయితే వాళ్ళకి ఏంటంటే ఒక 1000 మినిమం బిల్, అది 1500 అయిపోతుంది. అవును, మన దగ్గర ఏంటంటే ఒక ఫ్యామిలీ వస్తే ఏంటంటే ఒక 500 లోపల మొత్తం ఫ్యామిలీ అంతా కడుపు నిండా నచ్చిన ఫుడ్ తినేసి వెళ్ళిపోవచ్చు. నాన్ వెజ్ మనకు తలకాయ కూర ఉంటది, చికెన్ కూర ఉంటది, బోటి కూర కూడా ఉంటది. బోటి ఏంటంటే అప్పుడప్పుడు దొరకట్లేదు, రిక్వైర్మెంట్ బాగా పెరిగింది. మన వాళ్ళ ఆంధ్రాలో కూడా తెలంగాణ స్టైల్లో. అవును, మనకేంటంటే దాబా స్టైల్ మెయిన్ టార్గెట్ అన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అందుబాటులో ఉండేలాగా మనం చేద్దామని అట్లా రీజనబుల్ గా. విజయవాడ మొత్తం కాదు, ఎక్కడ కంపారిజన్ చేసినా కూడా తలకాయ కూరతో గానీ ఈ నాన్ వెజ్ కర్రీలతో అట్లా ఎవరు కూడా ఎవరు అనమాట. చికెన్ కర్రీ ఏంటంటే 3 పుల్కాలు 100 రూపీస్, తలకాయ కూరతో 5 పుల్కాలు 150 రూపాయలు, 5 పుల్కాలు. మళ్ళీ ఇవి కాకోకుండా ఏంటంటే మన కాంబో ఉంటది. కాంబో ఏంటంటే అన్ని, ఇప్పుడు ఇదేంటంటే తలకాయ కూర తినాలనుకుంటే కొంతమంది అంటే ఇవన్నీ నాకు కావాలంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే కాంబో అనేది ప్రొవైడ్ చేసాం. ఈ కాంబో ఏంటంటే మనం 10 పుల్కాస్ ఇస్తాం. 10 పుల్కాస్ ఇస్తే ఏంటంటే మనం మీల్స్ లో పెడతారు కదా, కర్రీస్ కొంచెం పెడతారు కదా, బౌల్స్ లాగా ఉంటాయి. అట్లా మనకు అట్లా ఏంటంటే ఒక 6 కర్రీస్ వేస్తాం అనమాట. అంటే 4 నాన్ వెజ్ వేస్తాము, 2 వచ్చేసరికి 4 వెజ్ వేస్తాము, 2 వచ్చేసరికి నాన్ వెజ్ వేస్తారు. ఇది కాంబో. మళ్ళా కావాలన్నా మళ్ళీ రిపీటెడ్ కర్రీ ఉంటుంది, అంటే 2 టైమ్స్ మనం వేస్తాం. ఆ 200 కి ఫుల్ సాటిస్ఫై అయిపోతారు, ఇద్దరు ఫుల్ గా తినొచ్చు. ఇది కాకుండా ఏంటంటే ఇప్పుడు అతను తిన్న ఇద్దరు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు తిన్నారనుకో, 200 కి ఆఫ్టర్ ఆల్ తినేస్తున్నారు అందరూ, మనిషి పర్ హెడ్ తినేస్తున్నారు. ఇతను ఫీల్ అయింది ఇంటికాడ వాళ్ళు కూడా తీసుకెళ్లాలి కదా. తీసుకెళ్లాలనుకుంటే ఏంటంటే మన దగ్గర ఫ్యామిలీ ప్యాక్ అనేది ఒక అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీ ప్యాక్ అనేది ఒక అవైలబుల్ గా ఉంది. 8 పుల్కాస్ మన కాంబోలు ఇస్తాం. ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసరికి 10 పుల్కాస్ ఇస్తాం. 10 పుల్కా ఇస్తాము. 10 పుల్కా ఇచ్చిన తర్వాత మనకు 250 ml కర్రీ బాక్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే మనం 5 కర్రీస్ కడతాం. వెజ్ 250 ml చెప్పిన 5 కర్రీస్ కట్టేస్తాం. అంటే 5 కర్రీస్ అంటే 3 వెజ్ కర్రీస్ ఇస్తాం, 2 నాన్ వెజ్ ఇస్తాం. ఇవి కర్రీస్ ఏంటంటే ఇంచుమించు 20 పుల్కాస్ వరకు కర్రీస్ అయిపోతాయి. క్వాంటిటీ ఎక్కువ, కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఇస్తాం. ఈ 10 పుల్కాల కంటే ఇంకో 10 పుల్కాలు ఎక్స్ట్రా తీసుకున్నా కూడా మనకు కర్రీ సరిపోతుంది. అప్పుడు ఏంటంటే ఒక 4 మెంబర్స్ ఉన్నారు ఇంట్లో, ఏంటంటే ఒక 5 పుల్కాలు లెక్కన వేసుకున్నా కూడా 3 చాలు నాకైతే. మన పుల్కాలు 5 కాదు, 7-8 తినేస్తారు. సాఫ్ట్ గా బాగుంటది. మనం ఏంటంటే ఆటాతోనే చేస్తాం, మైదాతో అసలు చేయం. అంటే కొంతమంది ఏమంటారు మైదా అనుకుంటారు, కాదు. మన దగ్గర ఏంటంటే ఆటా ఉంటుంది. ఆటాతో హోల్సేల్ గా తీసుకుంటారు కాబట్టి తీసుకుంటాం అన్నమాట. ఇలా ఏంటంటే 4-5 తీసుకుని ఆ కర్రీ వేసుకుని వాళ్ళు తినేవాళ్ళు, కొంతమంది కొద్దిగా ఎక్కువ కర్రీ తినేవాళ్ళు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. అలా ఏంటంటే మేము ఇచ్చేది ఏంటంటే ఒక 20 పుల్కాస్ సరిపడా కర్రీ మేము ఇచ్చేస్తాం ఫ్యామిలీ ప్యాక్. ఎక్స్ట్రా ఇంకో 10 పుల్కాలు కావాలంటే తీసుకుంటారు. 10 రూపీస్, అలా మీరు తినేదాన్ని బట్టి క్వాంటిటీ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇది మా షెడ్యూల్ అండి మొత్తం. ఇది నా పుల్కా పాయింట్ అనేది. ఇది కాకుండా ఏంటంటే నాకు రెడీమేడ్ బట్టల షాప్ కూడా ఉంది రాణిగారి తోటలో.
అది నేను ఏంటంటే హోల్సేల్ గా ఇస్తాను. ఓకే. అది ఎట్లా ఏంటంటే నాకు వర్కర్ని పెట్టుకోండి, నేను వర్కర్ని పెట్టుకోకుండా దాని ఎదురుగానే పుల్కా పాయింట్ ఇంకో పాయింట్ ఉంది రాణి గారి తోటలో. ఓకే. వర్కర్లు ఇప్పుడు షార్టేజ్ లో ఉండి నేను అది తీట్లా, ఇప్పుడు మరలా తీస్తున్నాను. అంటే తీస్తాను ఒక 1 వీక్ లో తీస్తాను. ఓకే. మనకేంటంటే ఆ బట్టల షాప్ ఎదురుగానే పుల్కా పాయింట్ పెట్టుకున్నా. ఎందుకంటే కస్టమర్ రంగానే ఇది 2 చూసుకోవాలన్న ఉద్దేశంతో ఏంటంటే పుల్కా పాయింట్ పెట్టుకున్నా. పుల్కా పాయింట్లు ఏంటంటే నాకు ఆ బట్టల షాప్ లో ఉన్న ఆ మెయింటెనెన్స్ మొత్తం నేను పుల్కా పాయింట్ మీద లాగేస్తా. ఓకే. కస్టమర్ కావాల్సిన అదే పుల్కా పాయింట్ ఏదో షాప్ ఎదురుగా పెట్టుకున్నాను అనుకో, వాళ్ళకి రెంట్ ఇవ్వాలి. కట్టాలా మళ్ళీ అంటే ఫర్ డే 200-300 క్యాష్. ఆ డబ్బులు ఏంటంటే నాకు రెంట్ డబ్బులు వచ్చేస్తాయి. నా షాప్ ఎదురుగా నేనే పెట్టుకుంటాను. నా ఫుడ్ ఎక్కడైనా సరే ఇంకోటి తీయమంటానికి కూడా ఇంకోటి సరిపోదు, చేయడానికి కూడా సరిపోదు. నా షాప్ ఎదురుగా పెట్టుకున్నాను. అందుకని ఏంటంటే నా బట్టల షాప్ కూడా ఏంటంటే హోల్సేల్ గా 200 నుండి షర్ట్ ఉంటుంది. ఓకే. అదే 200 ఏంటంటే రాణి గారి తోటలో 200 రూపీస్ షర్ట్ 300 అమ్ముతారు. నేనేంటంటే క్వాలిటీని బట్టి నేను డివైడ్ చేసి రీజనబుల్ గా రేట్ కి తక్కువ రేట్ కూడా ఇచ్చేస్తాను. ఎందుకంటే బల్క్ ఆఫ్ బిజినెస్ చూస్తున్నారు మీరు. అవునవును. సింగిల్ పీస్ బిజినెస్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఒక పీస్ మీద లాభం వచ్చేయాలని చూస్తారు. మీరు బల్క్ మీద తీసుకున్నారు కాబట్టి కొంతమంది ఏంటంటే మిక్సింగ్ చేసేస్తారు అన్ని. ఓకే. అంటే తక్కువ రేటుది కొంచెం మిడిల్ లో ఉన్నది దానికి కొంతమంది తెలియదు, ఆ తక్కువ క్వాలిటీ తీసుకుంటారు. నచ్చింది అదే. మన క్వాలిటీ ఎక్కువ చూపిస్తున్న చూడరు కదా, ముందు కళ్ళ ముందు ఏది కనబడతావు దాన్ని చూస్తారు, అదే చూస్తారు. సో అందుకని ఏంటంటే తక్కువ రేటుది తక్కువ రేటుకి వేద్దాం, కొంచెం ఎక్కువ పడింది ఎక్కువ రేటు చెప్తాం. కస్టమర్ చెప్తే నచ్చితే తీసుకుంటారు. ఏదంటే అట్లా ఏంటంటే నా బట్టల షాప్ లో కూడా ఏంటంటే వర్కర్ ఎవడు ఉన్నాడు, కావాలని నేను పెట్టుకోవాలా. పెట్టుకోవాలి. ఎందుకంటే అతను పెట్టుకుంటే 10,000 ఇవ్వాలా. ఆ 10,000 రూపాయలు ఇవ్వాలంటే వీటి మీద పడాలి. వీటి మీద పెడితే కస్టమర్ ఇబ్బంది అయిపోతారు. అందరికంటే మనం డిఫరెంట్ ఎలా ఇస్తాం. అందుకని ఏంటంటే నాకు ముఖ్యంగా కాల్ చేసి వస్తారు. అది ఎప్పుడు క్లోజ్ లోనే ఉంటది షాపు. నాకు కాల్ చేసి వస్తారు కస్టమర్. కాల్ చేసేస్తే నేను వెళ్ళిపోయి టక్కున వెళ్ళిపోయి కర్రీస్ వండేసేసి అట్లా వెళ్ళిపోయి చక్కగా వాళ్ళకి ఇచ్చేసేసి వచ్చేస్తాను. ఇట్లా ఉంటది. పాడే వస్తువు కాదు కాబట్టి, పాడే వస్తువు కావాలి. సీజనల్ వ్యాపారం పండుగలప్పుడు తీసుకున్నా చాలు, నాకు సరిపోతుంది. అది ఇష్టం అన్నమాట. సో అట్లా పుల్కా పాయింట్ ప్లస్ బట్టల షాపు ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే నేను డాన్స్ మాస్టర్. డాన్స్ మాస్టర్ నేను 2003 నుండి డాన్స్ చేస్తూ ఉంటాను. స్టడీస్ ప్లస్ అటువైపు డాన్స్ మాస్టర్. ఎలా సార్ అసలు ఒక మనిషిలో మీరు ఒక డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలని ఒక మోటివ్ తో అసలు ఆ విషయం సెలెక్ట్ చేసుకోవడమే పర్ఫెక్ట్లీ 100% యువర్ ఫిట్నెస్. ఎందుకని ఆ ఎస్ఐకి వెళ్ళాలంటే అనుకున్నానంటే నాకు 2003 నుండి నేను డాన్స్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను. అంటే నాకు 2003లో 10th. అప్పటి నుండి నాకు డాన్స్ అంటే బాగా ఇష్టం అండి. డాన్స్ చేస్తూ ఉంటుంటే ఒక ప్రోగ్రామ్ కాడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మంచి ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడు పోలీసులు వచ్చి ఆపేస్తారు. అవును, పోలీసులు వచ్చి ఆపేస్తారు. పర్మిషన్ ఉందా అది అన్ని ఉన్నా కూడా ఆపేస్తారు. ఆపేస్తే ఏంటంటే కస్టమర్లకు ఎలా ఆడియన్స్ కి ఎలా ఉంటుందో మనకైతే తెలియదు, కానీ వాళ్ళకి బాధగా ఉంటది. అంత ఖర్చు పెట్టుకుని ఎంతో దూరం నుండి ప్రయాసపడి మనం వచ్చి మన టాలెంట్ చూపించడం. కళాకారుడు ఎక్కువ బాధపడిపోతాడు. ఎందుకంటే నేను ఇది పర్ఫార్మ్ చేయాలి, అసలు ఈ నెక్స్ట్ పర్ఫార్మ్ చేస్తే ఆడియన్స్ అందరూ మంత్రముగ్గులు అయిపోతారని ప్రిపేర్ అయ్యి ఉంటాం. అసలు టైం వద్దు పర్ఫార్మ్ చేద్దానగానే అసలు బాగుండదు కదా. మళ్ళీ వాళ్ళు ఇచ్చే పేమెంట్ కూడా ఏంటంటే కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే అట్లా ఆపేయటం చాలా జరుగుతూ ఉంటాయి. నీకు అప్పటి నుండి ఏంటంటే నాకు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలి. అసలు నేను ఎందుకు అసలు మీ మోటివ్ ఉంది చూసారు, నాకు తెలిసి ఈ మోటివ్ ఎవరికి డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలని అప్పటి నుండే నాకు అనిపించింది. కానిస్టేబుల్ పెట్టుకోవాలని చాలా మంది అన్నారు, పెట్టుకోవాలని. నాకేంటంటే మామూలుగా ఏంటంటే మా ఊర్లో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా కానిస్టేబుల్ పెట్టుకుని వెళ్ళిపోయారు. అదేలేండి. నాకేంటంటే మళ్ళా లేదు మనకి కొడితే ఎస్ఐ కొట్టాలన్న ఉద్దేశంతో నేను కానిస్టేబుల్ అటెంప్ట్ చేయలేదు. అది నా డ్రాబ్యాక్. అందువల్ల గవర్నమెంట్ జాబ్ అనేది రీచ్ అవ్వలేదు. అది ఇప్పుడు కానిస్టేబుల్ కొట్టుకుంటాం అయితే ఆటోమేటిక్ ఎప్పుడో వెళ్ళిపోయేవాడు. నేను అనుకున్న టైంలోనే మనకు నెగిటివ్ మార్కింగ్ 2012 నుండి నాకు నెగిటివ్ మార్కింగ్ పెట్టారు. ఇక అక్కడ నుండి కొద్ది టైట్ అయిపోయింది. అందువల్ల అంటే ఎస్ఐ గోల్ అనేది అట్లా మిగిలిపోయిందిలే, కానీ అలాగనే మనకి అంటే బిజినెస్ ఎందుకంటే ఇప్పుడు తర్వాత అయినా కూడా మళ్ళా ఏదో దానికి వెళ్దాము ప్రైవేట్ వాటికైనా. మా ఫ్రెండ్స్ అయినా సరే ఎంఎస్సీ చేసిన వాళ్ళు 1 lakh నుండి 4 lakhs అట్లా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇయర్లీ కదా, మంత్లీ 1 lakh నుండి 5 lakhs తీసుకునే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళకి ఎటువంటి తగ్గుకోకుండా మనం కూడా కృషి చేయాలి. ఇంకా మనకు ఆ స్టడీ పరంగా వెళ్ళటానికి ఇంకా ఇంట్రెస్ట్ లేదు. బిజినెస్ అనేది మనకు అలవాటైన తర్వాత బిజినెస్ లోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత బాగుండేసరికి ఇంకా మనకి ఆటోమేటిక్ మన కిందే ఒక 4-5 ఉన్నారు వర్కర్లు, వాళ్ళకి మనకి ఉపాధి ఇచ్చే అంత ఇదిగా ఉన్నాం కాబట్టి మనకి ఇంకెందుకు వెళ్ళేది అటువైపు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు చదవాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇంకా అంతగా అవసరమైతే నాకు 2 అమ్మాయిలు, వాళ్ళని ఆ గోల్ డిపార్ట్మెంట్ కి గానీ ఆ గోల్స్ ఏదైనా సరే మనకు కొంత ఇటువైపు వెళ్ళాలనిపించినా కూడా వాళ్ళకి అనేది ఉండాలి కదా ఖచ్చితంగా. వాళ్ళది కూడా చూసుకుని అటువైపు అనేది ప్రోత్సహిస్తాం. నిజంగా బాలు గారు, అంటే ఒక మనిషి పడి లేగొచ్చు అని చెప్పడానికి మీరే నిదర్శనం. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ కి ట్రై చేయడం అంటే మామూలు విషయం కాదు. అప్పుడు పడిన శ్రమ గానీ, దానికి పెట్టి మీరు ఎఫర్ట్ గానీ, ఫెయిల్ కూడా అయ్యి మళ్ళీ రీబ్యాక్ అయ్యారు ఒక బిజినెస్ మ్యాన్ గా. దట్ వాస్ ఇన్స్పిరేషనల్. అసలు ఈ రోజుల్లో ఎవరు లేరు. ఎందుకంటే ఒక ఉద్యోగానికి వెళ్తున్నారు, అక్కడ ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది అనగానే ఒక నిరుత్సాహంతో నిస్పృహతో ఇంతేనేమో జీవితం అని చెప్పేసి ఇదవుతున్నారు. బాలు గారి లైఫ్ అనేది ప్రతి ఒక్క యంగ్ జనరేషన్ కి ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఈ రోజు ఆయన పెట్టిన బిజినెస్ ఆయన ఒక్కరితో కాదు, 10 మందికి అన్నం పెడుతూనే, 10 మందికి భోజనం పెడుతూనే, దాని ద్వారా కొంతమందికి ఉపాధిని కల్పిస్తూ సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిలాగా బాలు గారు ఈ రోజు నిలబడ్డారు. సో దట్ వాస్ అ గ్రేట్ సార్. నిజంగా మీలాంటి వాళ్ళు నిజంగా ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కి చాలా ఇన్స్పిరేషన్ కూడా చెప్పాలి. సో మీ వైఫ్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? మా వైఫ్ బాగానే ఫీల్ అవుతున్నారు. తను కూడా ఏంటంటే డిగ్రీ చేసింది. ఓకే, డిగ్రీ చేసి ఇంకేం జాబ్లకి వెళ్తావులే అని ఇంకా నేను వెళ్ళనివ్వలేదు. ఓకే, మేమే చేసుకుంటాం మా ఇద్దరమే. ఓకే, ఉండకుండా ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మాస్టర్ అనేది రిక్వైర్మెంట్ అంటే వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తారు 15వ తారీఖున. అప్పుడు ఈ కరోనా దెబ్బల నుంచి కూడా కోలుకున్నారు మీరు మళ్ళీ. మాస్టర్ లేరు, కాకపోతే ఏంటంటే ఆ వర్క్ అనేది ముందుగా ఎవరైనా సరే ఏంటంటే ఒక బిజినెస్ చేసేటప్పుడు ఏంటంటే నాకున్న ఆలోచన ప్రకారం ఒక బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళు చేసేటప్పుడు ఏంటంటే ఆ యొక్క పనితనాన్ని మనం టెక్నిక్ నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడు చూడు, ఇప్పుడు మాస్టర్ లేడు, నేను ఏంటంటే ఆ వర్క్ ని మనం మెల్ట్ చేసుకున్నాం, అబ్జర్వ్ చేసుకున్నాం అనమాట. ఆ వర్క్ ఇంకా ఎలా చేయాలి నేర్చుకుని ఇప్పుడు వాళ్ళు లేకపోయినా కూడా నేనే వండుకుని నేనే రన్ చేస్తాను. మీరే మాస్టర్ కూడా? మాస్టర్, కుకింగ్ మాస్టర్ నేనే. ఇప్పుడు ఓకే, నేనే ఇప్పుడు ఫస్ట్ నుండే 2015 నుండి ఏంటంటే నేనే కుకింగ్ చేసేవాడిని. తర్వాత మా బామ్మర్దులు కూడా అలవాటైంది కదా, వాళ్ళు కూడా చేసుకుంటూ వాళ్ళు కూడా చేసుకుంటూ సెటిల్ అయిపోయారు. వ్యాపారం కూడా బాగానే ఉంది, మన వ్యాపారం కూడా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అంతే, అట్లా గడిచిపోతుంది అన్నమాట. సూపర్ బాలు గారు, నిజంగా సో ఇన్స్పిరేషన్. సో మీలో ఎవరైనా సరే నిజంగా ఈ పుల్కాని కర్రీని టేస్ట్ నాకు ఇప్పుడు అర్థమైందండి మీ పుల్కాకి మీ కర్రీస్ కి అంత టేస్ట్ అలా వచ్చింది అనేది. ఎందుకంటే జీవితంలో ఆటుపోట్లు చూసిన వ్యక్తి చెయ్యనేది ఎంతో అమృతంలా మారుతుంది. ఆ చేతితో ఉండిన ఏదైనా సరే అమృతంగా మారిపోతుంది కాబట్టి అంత టేస్ట్ వస్తుంది, ప్రజాదరణ అంత లాభిస్తుంది. సో ఎనీవేస్ నిజంగా మీరు ఇంకా బాగా అభివృద్ధి చెందాలి, లైఫ్ లో సక్సెస్ అవ్వాలి. సుమన్ టీవీ మీకు ఎప్పుడు తోడుగానే ఉంటుంది. మళ్ళీ కలుద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పెండింగ్ టైం. అండ్ అలాగే మీ బిజినెస్ కూడా ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఇది నార్మల్గా ఇన్స్టా రీల్స్ లో స్క్రోల్ చేస్తున్నప్పుడు వచ్చింది ఇలాగా గానియా పాయింట్ ఆర్ఎస్ వెదర్స్ ముందు. సో వచ్చి మా ఫ్రెండ్స్ తో వచ్చి టేస్ట్ చేద్దాం వచ్చా. నాకు ఇక్కడ కాంబోలో కర్రీస్ ఏమో చికెన్ తలకాయ కర్రీ, సమ్ వెజ్ కర్రీస్ ఇచ్చారు. చికెన్ అయితే నాకు కొంచెం బాగా నచ్చింది, దాని మిగతా ఇంకా టేస్ట్ చేయాలి, మెల్లగా చేస్తా. బట్ అన్నీ ఓకే, బాగానే ఉన్నాయి అన్నీ. అయితే రేటింగ్ వచ్చి 10కి 8 ఇవ్వచ్చు అన్న. ఈ ప్రైజ్ ఇచ్చే కర్రీస్ ఎక్స్ట్రా ఇంకా కర్రీ వేస్తా అంటున్నారు కూడా తింటే అయిపోతే. సో దానికి నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, కర్రీస్ ఎంతైనా వేస్తా అంటున్నారు. సో దానికైతే నాకు ఓకే. చాలా బాగుందండి కర్రీ. 3 పీసెస్ ఇస్తున్నారు, పన్నీర్ కర్రీ 50 రూపీస్. చాలా బాగుంది. బాగుందండి. 200కి వస్తాయి 8 పుల్కాలు 6 కర్రీలు, బాగానే ఉంది. నాదా అక్కడ డోర్నకల్ రోడ్ అన్న. మామూలుగా ఇన్స్టాలో రీల్స్ చూసి వచ్చాం, కొత్త అనిపించింది వచ్చిందని. తలగే బాగుందన్న, తలగే బాగుంది, చికెన్ అన్నీ బాగున్నాయి, వెజ్ బాగుంది, నాన్ వెజ్ కూడా అన్నీ బాగుంది. తలకాయ అయితే బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగుందండి, చాలా రుచిగా కూడా ఉంది. మేము ఇక్కడ విజయవాడ నుంచి వచ్చాము. మేము ప్రజెంట్ పన్నీర్ పుల్కా తింటున్నాము. పన్నీర్ కర్రీ పుల్కా తింటున్నాము. చాలా టేస్ట్గా ఉంది, బాగున్నాయి. నమస్కారం అండి, ఇది గన్యా పుల్కా పాయింట్. ఇది చాలా సూపర్గా ఉందండి. టేస్ట్ వచ్చి టేస్ట్ వేర్. మన ఇంటి తరహాగా కర్రీస్ అయినా, నాన్ వెజ్ కర్రీస్ అయినా, వెజ్ కర్రీస్ అయినా. దీంట్లో మాకు నచ్చింది ఏంటండి, కాంబో ఆఫర్ చాలా బాగా నచ్చిందండి. వాళ్ళు 5 కర్రీస్ పుల్కాలు ఇస్తున్నారు. చాలా టేస్ట్ వేర్ సూపర్గా ఉంది. మన ఇంటి తరహానే బాగుంది. అందరూ ఈ గన్యా పుల్కా పాయింట్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుచుకున్నాం. థ్యాంక్స్. మగం కలి ఉంది, ఫ్రెండ్స్ తినండి.
ఇల్లు గుర్తేసింది అసలు చాలా బాగుంది. బా చాలా బాగుంది ఫ్రెండ్స్, వచ్చి తినండి. చాలా అసలు చాలా అంటే చాలా బాగుంది. బా ఇల్లు గుర్తొచ్చేసింది ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసా బ్రో, ఇక్కడ ఏ టైం బాగుంటుంది? ఇక్కడైతే కాంబో తీసుకో బ్రో. కాంబో అంటే చాలా వర్త్. 4 నాన్ వెజ్ కర్రీలు 2 వెజ్ కర్రీలు వస్తాయి. ప్రైస్ ఎంత బ్రో? ప్రైస్ అంటే చాలా రీజనబుల్ బ్రో, వర్తే బ్రో. ఇక్కడ ఏ కర్రీ బాగుంటుంది బ్రో? ఇక్కడైతే మటన్ అయితే తలకాయ కూర అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో. 200 ప్రైస్ కి మొత్తం వర్తే. నేను రాణిగఢ్ తోట నుండి వచ్చాను. ఇక్కడ వీక్లీ 3 టైమ్స్ వస్తా. ఇక్కడ కాంపో తీసుకున్నా 200 అండ్ మటన్ కర్రీ సూపర్. పుల్కా విత్ పన్నీర్ తీసుకున్నాము. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. అది నేను ప్రజెంట్ గా రవ్వారపం తీసుకొస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను 4వ సారి రావడం. అంతకుముందు తలకాయ కర్రీ తీసుకున్నా, ఇప్పుడు మా వెజ్ ట్రై చేస్తాను. కొండపల్లి నుంచి వచ్చాను నాకు తినడానికి, రీల్స్ లో చూసి బాగున్నాయని. తలకాయ కూర, చికెన్ కూర, కాజు కర్రీ వర్తబుల్. 200 అంటే చాలా వర్తబుల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా. అది ట్రై చేయొచ్చు మీరు కూడా ఒకసారి. బ్రో చాలా బాగుంది బ్రో. ఇక్కడ ఇది బందర్ రోడ్ లో మన గాలి పుల్కా పాయింట్. ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ లో చూసాను బ్రో. ఇన్స్టాగ్రామ్ లో చూసి చాలా మంది చెప్పడం ఉంటాయి. ప్రైజులు కూడా మనం అనుకున్నట్టుగా లిమిట్ గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అన్ని కర్రీలు మనకి అవాయిడ్ చేశారు. చికెన్, మటన్, తలకాయ కూర, కాజు కర్రీ, పన్నీర్ కర్రీ, టమాటా కూర చాలా అంటే చాలా బాగుంది బ్రో. తినడానికి కూడా చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఆల్రెడీ, వాళ్ళు కూడా చెప్పారు ఇలా పలానా ఇక్కడ అడ్రస్ ఉంది బందర్ రోడ్లో గాంధీ పుల్కా పాయింట్ దగ్గర. ఇప్పుడు నేను వచ్చాక ఫస్ట్ చికెన్ కర్రీని టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది బ్రో. చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది. చాలా బాగుంటుందని చెప్పి అని అంటున్నారు. మీరు తెచ్చినారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంటాయి నిజంగానే, నైస్. కొంచెం సాఫ్ట్గా కూడా బాగుంటాయి. ఇందులో బెస్ట్ కర్రీ అంటే నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అన్నీ బాగానే ఉంటాయి. నాకైతే నచ్చింది తలకాయ కర్రీ. అందుకనే కదా ఇక్కడికి వచ్చి తినేది. బాగుంటాయి. మన బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందండి, అందుకనే కదా అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి తినేది. గానియా పుల్కా పాయింట్, బందర్ రోడ్, బిసైడ్ చంద్ర గ్రాండ్.